హలో హలో బ్రదర్, బిగ్ బాస్ మీరు ఫాలో అవుతుంటారా? కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది, దాని గురించి ఏం చెప్తారు? 100% ఈ సంవత్సరం ఫాలో అవుతున్నాను నేను. బిగ్ బాస్ సీజన్ 9 గురించి నేను ఫాలో అవుతున్నా. చెప్పండి ఏం కావాలి? సో బిగ్ బాస్లో మనం రీసెంట్గా చూస్తున్నాం, ఒక్కొక్క సీజన్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీస్ వస్తున్నాయి. సో దాని గురించి కరెక్ట్ పీపుల్ని ఎంటర్ చేస్తున్నారంటారా, లేకపోతే ఇంకా మోస్ట్ డిజర్వ్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళని ఆపి ఎవరైనా తెస్తారంటారా? దీని గురించి మీరు ఒపీనియన్? బయటికి రాలే బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం బయటికి రాలే. బయట పబ్లిక్ టాక్ వచ్చేది అది ఫేక్ టాక్. అర్థమైందా? ఫేక్ టాక్. అదే డైరెక్టర్ గారు ఏం చెప్తున్నా, నా హీరో నాగార్జున గారు ఇంత పెద్ద హీరో కాబట్టి ఎవరికి పడితే వానికి, ఎవరికి పడితే వారికి బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇయ్యకని మీ పేద ప్రజలు కోరుకుంటారు సార్. సీజన్ 9 పెద్ద సీజన్ 9 ఇది. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వెయిటింగ్ బిగ్ బాస్ గురించి. నేను ఏమంటున్నా అంటే సోషల్ సర్వీస్ ఎవరు చేస్తారో వారికి మాత్రమే మీరు బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇవ్వాలి. ఎవరికి పడితే వానికి సెలబ్రిటీస్ కాగానే ఆడికి వచ్చి బట్టలు ఇప్పుడు గిట్టలు ఇప్పుడు ఎక్స్పోజింగ్ అవి చూపించగానే అది కాదు మీరు ఎంట్రింగ్ ఇచ్చేది. మంచోళ్ళను సెలెక్షన్ చేసుకో. మంచోళ్ళకు బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఆ డబ్బులు ప్రజలకు పంచాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలి? సోషల్ సర్వీస్, సోషల్ మీడియాలో ఎవరెవరు ఏం చేస్తున్నా వాళ్ళకి మాత్రం ఎంట్రింగ్ ఇవ్వాలి. ఎవరికి పడితే వాడు పెద్ద హీరోలు, చిన్న హీరోలు వాళ్ళకి అది ఇచ్చేది. హీరో నాగార్జున గారు మీకు చెప్తున్నాను నేను, హీరో ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్తున్నాను నేను, సోషల్ సర్వీస్ స్టేషన్లో మాత్రమే బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రజలు కూడా చాలా వెయిటింగ్. ఒక్కొక్కరు ఆకలి మంట మీద ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నీ మీద బాంబేసి కూడా లేపొచ్చు. అన్నపూర్ణ స్టూడియోలో ఖచ్చితంగా బాంబేస్తా. నేను అయ్యాను ఏపిస్తా నేను కావాలంటే. ఎవరికి పడితే మనకి ఎంట్రింగ్ ఇప్పిస్తాను 100%. పాకిస్తాన్ పోయి కూడా తెప్పిస్తాను నేను బాంబు. అంత దమ్ము ధైర్యం ఉన్నా నాకు. అరే అంత నువ్వు 50 లక్షలు 100 లక్షలు 50 లక్షలు ఇస్తాను కదా, 50 లక్షలు ఇస్తున్నావే నువ్వు. వాడు తెంగపోతాను డబ్బు మొత్తం. ఎవరికి పడతావు డబ్బు నువ్వు? పేపర్ అందరూ ఓట్లేస్తాను, నీకు వేస్ట్ ఓట్లేసి గెలిపిస్తారు. వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఫస్ట్ ప్రజలకు సిగ్గు ఉండాలి. ఎవడు ఓట్లేసి గెలిస్తే వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఎవరిని పడితే మనకి ఇస్తామా అన్న? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? విద్యార్థులు, స్టూడెంట్, యూత్ నిడుతానా ఏం బిక్తారా మీరు? చదువుకుంటారా? బర్రగడిపోతారు, అవే బర్రగలు పంపుతారా? ఏం మాట్లాడతారు భయ మీరు? చిన్నగా ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రీస్ ఉన్నారు. ఇప్పుడు సోషల్ సర్వీస్ కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చారు, మనకి ఫేమస్ అయిన వాళ్ళు కానీ యూట్యూబ్లో అక్కడెక్కడ వాళ్ళకని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దానికి మీరే ఉంటారు. అదే నేను అంటున్నా, ప్రజలకు సిగ్గు ఉండాలి భయ. ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు ఎంట్రింగ్ ఇస్తున్నారు వాళ్ళని ఆపాలి. ఎవరికి కావాలి? ఈ ఫేమస్ వాళ్ళు ఎవరికి కావాలి? మనకు పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఉన్నాయి, వాళ్ళని తీసుకో. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 పెద్ద దేవుళ్ళ లెక్క మొక్కుతారు నాగార్జున గారిని, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారిని. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఛానల్, వాళ్ళని తీసుకో. దమ్ముధైర్యం ఉంటే ఎవరిని పడితే ఇన్స్టాలో ఫేమస్ కాగానే వాళ్ళని తీసుకుంటాడు. ఎవరు రా ఇన్స్టా ఫేమస్ అని? నువ్వు ఎవరికి కావాలరా? ఎవరికి రా నువ్వు గొప్ప? అరే నీకైనా సిగ్గుండాలి కానీ డైరెక్టర్ అన్న నీకు. నేను తిడతలేను, నేను మెచ్చుకుంటాను, కృతజ్ఞిస్తున్నాను నేను. నీకైనా సిగ్గుండాలి కానీ నాగార్జున గారు మిమ్మల్ని కూడా తిడతలేను. సెన్స్ ఉండాలి మీకు. చదువుకున్నావు, పెద్ద హీరో, ప్యాన్ ఇండియా హీరో నువ్వు. మన కుబేర సినిమా తీసినావు, ఆ మాత్రం లేదా నీకు? అరే ఏం మాట్లాడుతున్నావు నాగార్జున అన్న? ఈ మీడియా ఛానల్ ఎవరు ఉన్నారు వాళ్ళని తీసుకో, సోషల్ సర్వీస్ వాళ్ళని తీసుకో, పొలిటికల్ పార్టీలు తీసుకో. ఇల్లు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు, వాళ్ళని తీసుకో. నువ్వు ఎవరిని ఎందుకు సెలబ్రిటీస్ మాకు చెప్పు ఇంకా? అవునా కాదన్న? కానీ మనం బిగ్ బాస్ షోలో చూస్తే కనుక డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, అక్కడే ఉండడం, అక్కడే వాళ్ళు స్టే చేయడం. కానీ ఇవన్నీ అందుకే ఒక సోషల్ సర్వీస్ చేసే పర్సన్స్ వెళ్తే మరి వాళ్ళకి అది సూటబుల్ అంటారా? మంచిగా చేసినావు, థ్యాంక్ యూ. నేనేమంటానంటే యావత్ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నది కాబట్టి సోషల్ సర్వీస్ పెద్ద పెద్ద ఛానల్ ఎవరు వెళ్ళిపోతారో ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఇంకా తెలివి నేర్పుతారు. విద్యార్థుల స్టూడెంట్కి ముందుకు ఎట్లా పోవాలి, ఇంకేమేం చేయాలి వాళ్ళు చెప్తారు. ఏపటికి బట్టలు ఇప్పుడు గివే కావాలా అని బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఎందుకు? ఈ ఫోజింగ్ మాకు ఎందుకు? ఫోజింగ్ అక్కర్లేదు. ఈసారి సీజన్ 9 గొప్ప సీజన్ 9 కాబట్టి సోషల్ సర్వీసు మీడియా బయటకు వచ్చి ఏమేమో ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలో చెప్తారు వాళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 గొప్ప సీజన్ 9 ఈసారి. ఎవరు తీసుకోవాలి? పెద్ద పెద్ద ఛానల్, మీడియా ఛానల్ కానీ గొప్ప వ్యక్తులంగా వాళ్ళని తీసుకొని ఎంటర్టైన్మెంట్ చేయాలి. అంతేకాదు ఖచ్చితంగా చూస్తారు, 100% చూస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 గొప్ప ఛానల్ చూస్తారు. నేను పగడమని చెప్తున్నా, బహిరంగ సభ అయినా పెడతాను నేను. బయటకు వచ్చి ఎవరిని పడితే తీసుకున్నారు అనుకో, పొద్దు 100 మంది పబ్లిక్ వేసుకొస్తాను నేను. అంత దమ్ము తెలంగాణ నాకు ఉన్నది. నా వెనక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉన్నది, ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చి నీ మీడియా అదేముంటుంది అన్నపూర్ణ స్టూడియో ఆడ పెడతా మీటింగ్. బిగ్ బాస్ సీజన్ 9 కూడా జరగని ఇక చెబ్రో. కానీ ఇప్పుడు మనకి మంచి సినిమాలు కానీ మంచి స్టోరీస్ కానీ అంతగా ఆడట్లేదు, జనాలు ఆదరించట్లేదు. ఇప్పుడు ఇలా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు వెళ్ళి మంచి మాటలు, మంచి స్పీచెస్ ఇస్తే జనాలకు రీచ్ అవుతుందంటారు. జనాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు, కానీ ఇది రీచ్ అయ్యిద్దంటారు వాళ్ళని. మన ఛాయిస్ ఇవ్వాలి బిగ్ బాస్ డైరెక్టర్ గారు. 100% సోషల్ సర్వీస్ ఒక్కసారి ఛాయిస్ ఇవ్వాలి. ఛాయిస్ ఇస్తే చూస్తారా చూడరా? చూడబోయి అనుకో, ఇప్పుడు ఒక్కరోజు 2 రోజులు తీస్తారు కదా, దాన్ని ఏమో ఎమ్యులేషన్ ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ చేసుకో. అప్పుడు ఎంటర్టైన్మెంట్ బట్టలు గిక్కి ఎత్తారు ఇక, వాళ్ళని తీసుకో. ఇక చిన్న చిన్న బట్టలు పెట్టి చూపెట్టిగా ఈ పిచ్చి ప్రజలు ఉంటారు ఇక, పేద ప్రజలు వాళ్ళు చూసుకుంటారు ఇక. ఇక అందుకే బతుకులు మారే, గరీబ్ బతుకు బతారు, బిచ్చం బతుకు బతారు, రోడ్ల మీద గవ్వే బతారు ఇక ప్రజలు కూడా. అందుకే రాజకీయం బట్టలు మేము తొక్కుతారా మిమ్మల్ని? అందుకే మిమ్మల్ని మీకు ఇల్లులు కానీ ఏవి కానీ మీకు ఏం రా, మీ బతుకులు గంజే బతుకులు. ఇక
బయటకు వచ్చి పోరాడదే కదా బాబు బతికేటిది. సోషల్ సర్వీస్ వాళ్ళకి సార్ ఎంట్రింగ్ ఏమని పోరాడండి. కామెంట్లు పెడతారు కదా, మెసేజ్ గది పెట్టండి రా బాబు. సో అప్పుడైనా మారుతారు. యూత్ జనరేషన్ నేర్చుకోండి మీరు. ఏదో కొన్ని లక్షలు పెట్టి చదువుకున్నాడు కాదు గొప్పతనం, మొగోళ్ళు మీరు కాదు. మెసేజ్లు పెట్టి కామెంట్లు చేయండి డైరెక్టర్ గారికి, అంతే కదన్న. ఒకసారి ఛాయిస్ ఇవ్వాలి మనం. ఛాయిస్ ఇస్తేనే కదా ప్రజలు చూస్తారా చూడ తెలిసేది. ఏమంటావు అన్న? కరెక్ట్, మంచిగా ఒకసారి చాయిస్ ఇస్తేనే అది రీచ్ అవుద్దా లేదా తెలుస్తుంది. మంచి జరగచ్చు కూడా. డైరెక్టర్ గారు మీరు ఛాయిస్ ఇవ్వకపోతే మీరు మనిషి కాదు, మీరు పశువే. నేను గ్యారంటీ కేసు పెట్టినా మీద మాట్లాడతా, కోర్టులో మాట్లాడతా, సుప్రీంకోర్టులో మాట్లాడతా. ఎస్, ఎందుకు మీరు చిన్న చిన్న సెలబ్రిటీని పట్టుకొని అదేవో పోరి ఫేమస్ దానికి ఎంట్రింగ్ నాకు సిగ్గైంది మొన్న. ఏవో గింత అది ఇట్లా 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 చూపెడుతున్నాడు మొత్తం. దాన్ని తీసుకునేది నువ్వు ఏం దాని పేరు ఏం పేరు? ఎవరికి కావాలి? ఎవరికి అన్నదానం పెట్టినావు నువ్వు? ఏమన్నా ఆదుకున్నావు? హాస్పిటల్ పాలైతే యాక్సిడెంట్లు అయితే వాళ్ళకు బ్లడ్ చెకింగ్ ఏమో చేపించినావు నువ్వు? ఏమన్నా ఎందుకు మాకు వాళ్ళు కావాలి? సో వాటన్నిటి వల్ల చూసే ఆడియన్స్ మీద చెడు ప్రభావం పడుతుంది అంటారా? ఇది సారీ, ఇప్పుడు మీరు చెప్పారు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని, అక్కడ అందులో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు పిల్లలకి అరవైతాలన్నా వీళ్ళని చూసుకొని చిన్న పిల్లలకి అరవైతాలు తెలుసా? మేము చూసుకొని ఎందుకు చెప్పు మీరు? ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బయటకు వచ్చి పేద ప్రజలను ఆదుకుంటారు. డబ్బులు సాయం గొప్ప అంటలేను, ఎంతో అంత అన్నదానమో ఏదో దానం చేస్తున్నారు. వాళ్ళని చూసి పేద ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినాం అనుకో, వానికి వచ్చిన 100 లక్షల 50 లక్షల వాడు 10 లక్షలు ఉంచుకొని 40 లక్షల సాయం చేస్తాడు కదా, అంటారు పని చేస్తాడు. చేపదని అడుగురా బాయ్, నా 3 ఎకరాల భూమి అమ్ముతాను, ఆ 3 కోట్లు వస్తారా బాయ్, నేను సాయం చేస్తా కావాలంటే. అది కదా నాకు కావాల్సింది. ఇక ఎందుకు బతికి ప్రజలు ఎందుకు బతాలి? ఫస్ట్ అన్న నా గురించి నన్ను మరీ చెప్తానా, దండుపల్లెం బ్యాచ్ ఇచ్చి నీ స్టూడియో బిగ్ బాస్ స్టూడియో అంటే మీ స్టూడియోని కాదు, తప్పైపోయింది. బిగ్ బాస్ స్టూడియో ఏది ఉన్నదో బాంబేషన్ లేపిస్తాను నేను. ఎస్, 100% గ్యారెంటీ ఇస్తున్నా. ఎవడెవడో నీకు ఏదో నువ్వేమో పెట్టాగానే నీకు వీడియోలు పెట్టిల్లట వాళ్ళని తీసుకోకు. ఇగో ఏంది వేదాంత మీడియా ఉన్నది, సుమన్ టీవీ ఉన్నది, ఇంకో పెద్ద పెద్ద ఛానల్ మీడియా ఉన్నాయి, వాళ్ళని తీసుకోమన్నా. ఈసారి వాళ్ళు 100 రోజులు ఖాళీగా ఉంటారు నీ గురించి. 100 రోజులు వాళ్ళ అగ్రిమెంట్ ఉన్న కూడా వాళ్ళ డైరెక్టర్ ఎవరో వాళ్ళ ప్రొడ్యూసర్ కాళ్ళు మొక్కాని దగ్గరికి వచ్చి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఎక్స్పోజింగ్ ఇస్తారు, వాళ్ళు లేడీస్ బట్టలు చేస్తారు, అవి కూడా చేస్తారు. నీకు కావాలని బిగ్ బాస్ సీజన్ 9లో చేస్తారు 100%. మా వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు, ప్రేరణ ఆదుకుంటారు, అంతేగా బ్రో. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 సోషల్ సర్వీస్ వాళ్ళకి మాత్రం, మీడియా ఛానళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎంట్రింగ్ ఇవ్వాలని కోరుకుంటాను భయ్. వైలెన్స్ బాంబులు ఎందుకు లేవు బ్రో, కానీ మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది. వాళ్ళు ఇది వినాలి, ఆలోచించి ఆచరణ చేయాలని ఆశిద్దాం. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఛానల్కి మెసేజ్ పెట్టుర్రా బెంచ్, మళ్ళీ ఛానల్ ముందుకు వస్తాను. ఈ గుద్దల దమ్ము ఉంటే పేద ప్రజలారా, పేద ప్రజలు అందరినీ కాదు, యువకులను, లేడీని కానీ మొగోని కానీ, మీ గుద్దల దమ్ము ఉంటే కామెంట్లు పెట్టండి. మళ్ళీ వచ్చి కూర్చుంటాం మంచి అందరూ మీడియా ముందు. ఇక్కడనే బహిరంగ సెకండరీలో పెడతా, లేదా ప్యారడీ ఉంటుంది కదా, ప్యారడీ ఏంది గ్రౌండ్ ఆడ పెడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 రండిరా, బయటికి రండి. మీరు మొగోళ్ళు అయితే మీరు ఏం బతాలరా, లక్షలు పెట్టి చదువుకుంటారా మీరు? కామెంట్ పెట్టండి ఈ ఛానల్కు. ఇది ఏ ఛానల్? ఈ ఛానల్ కామెంట్ పెట్టండి రా బాయ్, నేను బయటకు వచ్చి మాట్లాడతా. సెన్స్ లేని ప్రజలు. చల్ బాయ్, సీ యూ. బిగ్ బాస్ సీజన్ 9 చెప్పు బ్రో, క్వశ్చన్ వేస్తావా? రైట్ బాయ్. బిగ్ బాస్ సీజన్ 9 అందరూ మీరు చూడకూడదు. ఎవరెవరు పెద్ద ప్రజలను ఆదుకుంటారో వాళ్ళని మాత్రం చూడండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనా? జై హింద్ బిగ్ బాస్.